హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్స్ టీవీ భూమి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గుడ్. సార్, రియల్ ఎస్టేట్ రంగంలో అసలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయా? శిక్షణ అనేది అసలు ఎలా పొందాలి? ఇది $1 million క్వశ్చన్ మమతా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నేను చాలాసార్లు చెప్పాను, రోటీ కపడా మకాన్లో ఒక భాగమే రియల్ ఎస్టేట్. మనిషికి తిండి ఎంత అవసరం, మనిషికి బట్ట ఎంత అవసరం, మనిషికి రియల్ ఎస్టేట్ కూడా అంతే అవసరం. అయితే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే ఇండియాలో అంత ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ రియల్ ఎస్టేట్కి నిజంగా రాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే అప్పుడు ఒక చులకన, ఒక చిన్న చూపు ఉంది మార్కెట్లో. ఇన్ఫ్యాక్ట్ నేను నా రియల్ టాక్స్ అనే కంపెనీ పెట్టినప్పుడు ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ. ఎవరు నా ప్రోగ్రామ్కి మన సినిమా యాక్టర్ అండ్ జేబెరీ కన్స్ట్రక్షన్ అధినేత మురళీమోహన్ గారు వచ్చారు, వివి లక్ష్మీనారాయణ వచ్చారు, లాట్ ఆఫ్ ప్రొఫెసర్స్, లాట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్, వీళ్ళందరూ వచ్చి దాన్ని అందరినీ జేడి లక్ష్మణ్ గారు స్టేట్మెంట్ కూడా చెప్పారు, నంది వారు కొత్తదనానికి నాంది పలుకుతున్నారు. సో వీ హ్యావ్ గాట్ ఎ న్యూ ఇనిషియేటివ్ విత్ టైఅప్ ఆఫ్ సమ్ ఫారెన్ యూనివర్సిటీ వేర్ వీ వాంట్ టు గివ్ దమ్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్. ఎందుకంటే ఆ గ్యాప్ ఒకపడుతుంది. నేను ఒక సీఈఓగా చేశాను, ఒక అడ్వైజర్గా చేశాను, ఒక కన్సల్టెంట్గా చేశాను, ఒక బ్రోకర్గా చేశాను. చేసినప్పుడు నాకు క్లియర్గా దేర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ వాట్ పీపుల్ వీ హ్యావ్ అండ్ వాట్ పీపుల్ ది ఇండస్ట్రీ రిక్వైర్స్. సో దీని మీద దాదాపు 150 యూనివర్సిటీలో రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేసి అసలు వరల్డ్ లెవెల్లో ఇండియా బయట కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇండియాలోనూ 1-6 ఉంది కానీ బట్ దే ఆర్ నాట్ అప్ టు ది మార్క్. అంటే ఎవరికి కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ లేదండి. ఇప్పుడు మీరు చూసుకుంటే నరేంద్ర మోడీ గారు కూడా మేక్ ఇన్ ఇండియాతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్స్ చేసేవాడే పైకి వస్తాడు. మీరు సాఫ్ట్వేర్ ఉందనుకోండి, గూగుల్ ఆన్ సైట్ చేసేవాడినే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. థియరీ చదువుకున్న వాళ్ళు ఉపయోగం ఉంటుంది. అమీర్పేట జాయిన్ అయ్యి 10,000 పెడితే కోర్స్ జాయిన్ అవుతారు. దానివల్ల మీకు నాలెడ్జ్ రాదు. యూ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రం వస్తుంది. సో దాని ప్రకారం మనం చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్కి సరైన ఇన్స్టిట్యూట్స్ లేవనే చెప్పుకోవాలి. వీఆర్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇట్స్ కైండ్ కింద స్టార్ట్ చేసి మేము 70% ప్రాక్టికల్ ఓరియంటెడ్గా, 25-30% థియరీ ఓరియంటెడ్గా, డిఫరెంట్ లెంగ్త్స్ ఆఫ్ కోర్సెస్, డిఫరెంట్ ఫీజెస్ ఉన్నాయి. ఆ ఉన్న పర్సన్ కెపాసిటీ బట్టి, వాళ్ళ ఇంటెన్షన్ బట్టి ఏ కోర్స్ అనేది మేము స్క్రీనింగ్ చేసి చెప్తాము. చెప్పిన వాళ్ళు చేరిన తర్వాత ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ రెడీ టు యూజ్. అంటే దెర్ ఈజ్ ఎ బేకరీ అండ్ దెర్ ఈజ్ ఎ హోటల్. హోటల్లో మీరు చెప్పిన తర్వాత ఆర్డర్ వేస్తాడు. బేకరీలో యూ పిక్ అండ్ చూస్. సో ఫ్రమ్ హోటల్ ఐఎమ్ కన్వర్టింగ్ ది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ టు బేకరీ. ఐ థింక్ యూఆర్ గెటింగ్ మై పాయింట్. మనకి ట్రైనింగ్ కాలేజ్ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత యూ షుడ్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్ విత్ ఇన్ లెస్ టైం. అవును, అది మా ఇంటెన్షన్. సో దాదాపు 11,000 మందికి ట్రైన్ చేశాను. 1,00,000 మందికి ట్రైన్ చేయాలన్న నినాదంతో ముందుకెళ్తున్నాం. దాదాపు 11,000+ ప్రాపర్టీ ఓనర్స్ చేసాం. మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు వెదర్ లేడీస్, జెంట్స్, పార్ట్ టైమర్స్, ఫుల్ టైమర్స్ 1,00,000 నుండి 5,00,000 వరకు నెలకి మినిమం సంపాదించుకుంటున్నాం. దీనికి ఎలాగ సంపాదించాలి? టైం పెడితే లేడీస్ కానీ ఈవెన్ హౌస్ వైఫ్స్, ఇంట్లో భర్త వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు కాలేజ్ స్కూల్ వెళ్ళిపోయి ఇంట్లో బోర్ కొట్టుకుంటారు. ఇంట్లో కూర్చొని వారానికి ఒకసారి మీటింగ్ అటెండ్ అయ్యి కూడా దే కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. అండ్ దెర్ ఆర్ సమ్ ఫీమేల్స్ హూ గాట్ ట్రైన్డ్ బై మీ అండ్ అర్నింగ్ మోర్ దెన్ దేర్ హస్బెండ్ salary. And definitely it is going to happen. It's not a miracle. It's not a nightmare. It is possible. I can give you hundreds of examples. People who are traveling with me for quite some time. And last 3 decades ఇదే పనిలో ఉన్నాను. సో రియల్ ఎస్టేట్లో ఒక కెరియర్గా ఎన్నుకుంటే ఇప్పుడు కానీ నెక్స్ట్ 10 years ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ రియల్ ఎస్టేట్ లిజెండ్ ఆర్ రియల్ ఎస్టేట్ టైకూన్. ఎందుకంటే ఇప్పుడున్న ఫెసిలిటీస్ మాకు లేవు. మేము చేరుకున్నప్పుడు లేవు. మేము నేర్చుకునేటప్పుడు మాకు చెప్పేవాళ్ళు లేరు, సరిగ్గా ట్రైన్ చేసేవాళ్ళు లేరు. అసలు ట్రైనింగ్ అనేది రియల్ ఎస్టేట్ అనేది ఎందుకు పనికిరాని డిపార్ట్మెంట్. సెటిల్మెంట్ దందా, ఖద్దరు బట్టలు వేసుకొని బంగారం వేసుకునేవాడు రియల్ ఎస్టేట్స్. అది రియల్ ఎస్టేట్ అంటారు కానీ రియల్ ఎస్టేట్ అది ఇప్పుడు తగ్గిపోయింది. 20-30 years బ్యాక్ అయితే అదే ఉండేది. సో మనకి కట్టుబడి ఇన్ని గంటలు ఇంత కమిటెడ్గా ఉంటే ఇంత మీరు డిసైడ్ చేసుకోండి ఎంత అరేంజ్ చేయాలనేది. దిస్ ఇస్ ద బెస్ట్. యు ఆర్ ది బాస్ ఆఫ్ యువర్ బిజినెస్. నీకు బాస్ ఉండడు, నీకు నువ్వే బాస్. సో మీరు డిసైడ్ చేసుకుంటే నెలకి 2 లక్షలు
దానికి ప్లాన్ ఎట్లా, ప్రణాళిక ఎట్లా అని మేము హెల్ప్ చేస్తాం. మీరు వచ్చి చేరండి, మమ్మల్ని సంప్రదించండి, మీకు ఎంత సంపాదించుకోవాలో, దానికి ఎంత కష్టపడాలి, ఏ విధంగా కష్టపడాలి, ఎలాంటి లీడ్ జనరేట్ చేయాలి, లీడ్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి, లీడ్స్ని ఎలా క్వాలిఫై చేయాలి, కమిషన్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి, అసలు గవర్నమెంట్ పర్మిషన్స్ ఏం కావాలి, డాక్యుమెంటేషన్లో ఏముంటుంది, లీగల్ ఒపీనియన్ ఏంటి, ఈసీ అంటే ఏంటి, అసలు టీమ్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి, టీమ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రోడక్ట్ని ఎలా మార్కెట్ చేయాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి, డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా దేర్ ఆర్ సెట్ ఆఫ్ టాపిక్స్. ఓకే, ఒక 15-20 టాపిక్స్ డీటెయిల్ ప్రోగ్రామ్లు ఉన్నాయి. దాన్ని అన్నీ చేస్తే యూ విల్ బికమ్ ఎ రెడీమేడ్ పర్సన్ ఫర్ రియల్ ఎస్టేట్. ఎంత వ్యవధి అవసరం ఉంటుంది సార్ దీనికి? అంటే ఇది కూడా మనకి జనాలు టైం ఇవ్వరమ్మా. 1 వీక్లో కూడా నేర్చుకోవచ్చు, 1 మంత్లో నేర్చుకోవచ్చు, 1 ఇయర్ నేర్చుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్, యువర్ మెయిన్ టార్గెట్. ఆర్ యూ లుకింగ్ ఎట్ ఎస్ ఎ ఫుల్ టైమ్, ఆర్ యూ లుకింగ్ ఎట్ ఎ పార్ట్ టైమ్, ఆర్ యూ లుకింగ్ ఎట్ ఎ ప్యాషన్, ఆర్ యూ లుకింగ్ ఎట్ అన్నీ, దీని మీద మనం డిసైడ్ అవుతాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కంపెనీని సంప్రదించవచ్చు. రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO. అవర్ వెబ్సైట్ ఇస్ www.realtoroxygen.com. నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, నేను ట్రైనింగ్ అన్నట్లు, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్. విద్య అంటే ఏంటి మీ ప్రకారం? విద్య అనే వర్డ్ విన్నారు కదా, చదువు అంటే ఏంటి? నాలెడ్జ్ గెయిన్ చేయడం. సో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళేది నాలెడ్జ్, అంతే కదా. మనం చదువుకున్న తర్వాత ఏమవుతాం? యూ కన్వర్ట్, యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్, యూ చేంజ్. ఇప్పుడు అమెరికా వెళ్ళగానే లైఫ్ స్టైల్ మరి. ఇప్పుడు కొంతమంది చెప్పకూడదు, సినిమా యాక్టర్ కూతురు అయితే ఎలా ఉన్నారు, ఆవిడ ఎలా మాట్లాడతారు, విత్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ హెర్. ఆవిడ ఎలాగా అందరూ మాట్లాడలేరు, నేను ఎవరు ఇమిటేట్ చేస్తే చూసాను. సో నేను అనేది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, నువ్వు ఎలా బతికావని కాకుండా, అంటే నువ్వు ఎంతకాలం బతికావనే కంటే ఎంత స్టైల్గా, ఎంత లైఫ్ పాష్గా బతికావు, ఎంత మంచిగా బతికావు అనేది ఇంపార్టెంట్. If you want to change your lifestyle, that will only come with your money. If you want to money, you come to Dr. Nandi Rameshwaran, join real estate. Yes sir. మీ ట్రైన్ చేస్తారు? చేస్తాం. అన్నీ దీని మీద మనం డిసైడ్ అవుతాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కంపెనీని సంప్రదించవచ్చు. రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO. అవర్ వెబ్సైట్ ఇస్ www.realtoroxygen.com. నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, నేను ట్రైనింగ్ అన్నట్లు, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్. విద్య అంటే ఏంటి మీ ప్రకారం? విద్య అనే వర్డ్ విన్నారు కదా, చదువు అంటే ఏంటి? నాలెడ్జ్ గెయిన్ చేయడం. సో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళేది నాలెడ్జ్, అంతే కదా. మనం చదువుకున్న తర్వాత ఏమవుతాం? యూ కన్వర్ట్, యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్, యూ చేంజ్. ఇప్పుడు అమెరికా వెళ్ళగానే లైఫ్ స్టైల్ మరి. సో మనకి వచ్చేస్తుంది అక్కడ యాక్సెంట్. ఇప్పుడు కొంతమంది చెప్పకూడదు, సినిమా యాక్టర్ కూతురు అయితే ఎలా, ఛాలెంజ్. ఒక 1 ఇయర్ మాకు వదిలేమనండి, చెప్పింది చెప్పినట్టు చేయమనండి, వాళ్ళు అనుకునేది తీర్చి వచ్చేటట్టు మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.